వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ లేకుండా పోయింది. ఆగస్టులోని పింఛన్లు సచివాలయ ఉద్యోగులే పంచనున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లని కొనసాగిస్తారా లేదా అనేది చోటా తాపీగా మారింది. ఇలాంటి తరుణంలో ఏపీ మంత్రివర్గం ఆగస్టు 2న సమావేశం కాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన హాజరవ్వనున్న సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కేబినెట్ మంత్రులు ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆమోదం పొందాల్సిన పలు ప్రాతిపదనలను అన్ని శాఖలు, విభాగాధిపతులు ఈ నెల 31వ తేదీన సాయంత్రం వరకు సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖకు అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో సామాజిక భద్రత కింద పింఛన్ల పెంపు మొత్తం ఒక్కటే అమలవుతుంది. గతంలో 3,000 రూపాయలు ఉన్న ఆ పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచారు. ఇక మిగిలిన హామీలు గాని, చేసిన సంతకాలకు గాని ఎలాంటి గ్యారంటీ లేకుండా పోయింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం అమలు మొదలవ్వలేదు. అదే సమయంలో రోజురోజుకు వాలంటీర్ల అంశం జటిలమవుతోంది. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెల 10,000 రూపాయలు వేతనాన్ని ఇవ్వడం, ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకురావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ అంశంపైన కేబినెట్ చర్చించనుంది. అలాగే మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ మాటే ఎత్తలేదు. ఆయా అంశాలన్నిటిపైన మంత్రివర్గంలో సమీక్షించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పై మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా వాలంటీర్ల విషయంలో ఏదో ఒక నిర్ణయం కేబినెట్ సమావేశంలో వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.